సృష్టి ఫర్టిలిటీ అక్రమాల కేసులో విచారణ కొనసాగుతుంది. ఇవాళ మూడో రోజు డాక్టర్ నమ్రతను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. నిన్న రెండో రోజు 6 గంటల పాటు గోపాలపురం పోలీసులు ఆమెను విచారించారు. ఈ విచారణలో నమ్మలేని నిజాలు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా మరో 4 రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రతకు భారీ నెట్వర్క్ ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆయా రాష్ట్రాల్లో కూడా మహిళలే నమ్రతకు ఏజెంట్లుగా ఉన్నారని వివరించారు. జిల్లాలో ఐవీఎఫ్ కోసం ఫ్రీ క్యాంపులు నిర్వహించారని అన్నారు. క్యాంపులకు వచ్చిన దంపతులకు ఐవీఎఫ్ ద్వారా పిల్లలు కలుగుతారంటూ డాక్టర్ నమ్రత నమ్మబలికారని తెలిపారు. అనంతరం తన వద్దకు వచ్చిన దంపతులను ఐవీఎఫ్ బదులు సరోగసికి రిఫర్ చేశారని చెప్పారు. సరోగసి కోసం దంపతుల నుంచి 30 నుంచి 50 లక్షల రూపాయలు వసూలు చేశారని చెబుతున్నారు. పిల్లలను కొనుగోలు చేసి సరోగసి ద్వారా పుట్టారంటూ దంపతులకు అప్పగించి డాక్టర్ నమ్రత మోసం చేశారని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ కేసులో నిన్న మరో ముగ్గురును అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన నిందితుల సంఖ్య 11కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రతకు మహిళలే ఏజెంట్లుగా ఉన్నారని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. శిశువుల క్రయ విక్రయాల్లో నమ్రతకు ఏజెంట్లు సేకరించారని చెప్పారు. ఏజెంట్లకు డాక్టర్ నమ్రత భారీగా నజరాలను ఇచ్చారని అంటున్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, భాగ్యశ్రీ, సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాల కేసులో విచారణగా రెండు రోజుల విచారణ నమ్రతను విచారించారు గోపాలపురం పోలీసులు. మూడో రోజు విచారణలో భాగంగా పలు కీలకమైనటువంటి ప్రశ్నలు సంధించడానికి అయితే సిద్ధమైనట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇరు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఫెర్టిలిటీ సెంటర్ ను నడిపారు నమ్రత అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలను ఆమెను అడిగి తెలుసుకుంటున్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క చోట కూడా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రతి ఒక్క చోట కూడా ఐవీఎఫ్ కి సంబంధించి, సరోగసీకి సంబంధించి, అలాగే ఏదైతే పిల్లల క్రయ విక్రయాలకి సంబంధించి మూడుకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తున్నారు పోలీసులు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి చోట కూడా పేద మహిళలు ఎవరైతే ఉన్నారో గర్భం దాల్చినటువంటి మహిళను ఫ్రీ ట్రీట్మెంట్ అన్న నెపంతోనే వారిని ఎలాగైనా సరే మభ్యపెట్టి వారి పిల్లల్ని ఏదైతే విక్రయిస్తామో అనుకోవడంలో వారికి వేలల్లో ముట్ట చెప్పడం నగదు, అలాగే సరోగసి పేరుతో ఇతర పేషెంట్ల దగ్గర 30 నుంచి 50 లక్షల దాకా లబ్ధి పొంది ఈ బిడ్డలు ఎవరైతే పేద మహిళల సంతానం ఎవరైతే ఉన్నారో ఆ చిన్నారులను సరోగసి పేరుతో ఇతరులకు సరఫరా చేయడం, ఈ మొత్తం కూడా చైల్డ్ ట్రాఫికింగ్ తో పాటు చాలా వరకు కూడా ఈమెకి చైన్ లింక్ ఫామ్ అయినట్టుగా అయితే పోలీసులు గుర్తించారు. మొత్తం మీద విస్తుపోయే వాస్తవాలను అయితే ఈ 2 రోజుల విచారణలో పోలీసులు గ్రహించారు. ఈ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే, ప్రస్తుతం హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క చోట కూడా విలాసవంతమైనటువంటి భవనాలతో పాటు సిటీ అవుట్స్కట్స్ లో కూడా ఫామ్ హౌస్ లు కూడా కొనుగోలు చేశారు. చాలా వరకు కూడా ఈమెకి సహకరించినటువంటి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా బిల్డింగ్స్ రూపంలో కూడా రాసిచ్చినట్టుగా కూడా కొన్ని ఎవిడెన్సెస్ ని కూడా చూశారు. అదే కాకుండా బ్యాంక్ లాకర్ లో కూడా భారీ ఎత్తున నగదు కూడా నమ్రత అకౌంట్ లో ఉన్నట్టుగా అయితే గుర్తించారు పోలీసులు. మొత్తం మీద చూసుకున్నట్లయితే వైద్య వృత్తిలో ఉంటూ ఎవరైతే సంతానం లేని దంపతులు ఎవరైతే ఉన్నారో వారి ఎమోషన్స్ ని క్యాష్ చేసుకున్నారు నమ్రత అనే చెప్పాలి. మొత్తం ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే
డిఎంహెచ్ఓ డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఈ ఐవీఎఫ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి మెయిన్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రతి ఒక్క చోట కూడా నలుగురు సిబ్బందితో రైడ్స్ అయితే చేస్తున్నారు. మొత్తం సృష్టి ఫెర్టిలిటీ అక్రమాలు మొత్తం కూడా గోపాలపురం పోలీసులు మొత్తం నిజాలను అయితే రాబడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మరో 4 రాష్ట్రాల్లో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ 4 రాష్ట్రాలకి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ లో మరో 3 కూడా నిన్న అరెస్టు చేశారు. మొదటి రోజు 7 అరెస్టు చేశారు, ఆ తర్వాత 4 అరెస్టు చేశారు. మొత్తం చూసుకున్నట్టయితే ఈ సంఖ్య 11కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రత మహిళలే ఏజెంట్లుగా ఉన్నారని పోలీసులు కూడా గుర్తించారు. శిశులో క్రయ విక్రయాల నమ్రతకు ఏజెంట్లుగా సహకరించారు. ఏజెంట్ల నుంచి భారీగా నజరానా ఇచ్చారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇది ఏదైతే నమ్రత బ్రాంచ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కి సంబంధించి ఈ బ్రాంచ్ల్లో పనిచేసేటటువంటి ఏఎన్ఎం దగ్గర నుంచి ఆఫీస్ బాయ్ వరకు ప్రతి ఒక్క సిబ్బందికి కూడా ఎనస్థీషియా డిపార్ట్మెంట్ వరకు ప్రతి ఒక్క వింగ్ కి కూడా భారీ పారితోషికం ఇచ్చే ఈమె తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈమెకి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏదైతే వారికి సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించి కావచ్చు, అలాగే ఈ నిన్న అరెస్ట్ అయినటువంటి మరో 3 కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా పూర్తి స్థాయిలో విచారించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. చైల్డ్ ట్రాఫికింగ్, ఐవీఎఫ్, సరోగసీ ఈ 3 కూడా చాలా ఎక్కువగా ఫోకస్ చేసి మరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మొత్తము కూడా ఏదైతే ఎక్కడా కూడా ఎవిడెన్సెస్ కలెక్షన్ లో భాగంగా మొత్తం కూడా కలెక్ట్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తం నిన్న చూసుకున్నట్టయితే నిన్న మొదటి రోజు కస్టడీకి తీసుకున్న నేపథ్యంలో నమ్రత కూడా దీని వెనుకున్నటువంటి ఏపీకి సంబంధించినటువంటి పలువురు రిటైర్డ్ అధికారుల పేర్లు కూడా ప్రస్తావిస్తూ వెళ్ళడం కూడా ఇందులో ఏదైతే ప్రతి ఒక్కరికి కూడా విస్మయానికి గురి చేస్తుంది. పూర్తి స్థాయిలో గోపాలపురం పోలీసులు ఈ కేసును అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. రష్మి పెర్మాల్ ఈ కేసుకి సంబంధించి పూర్తి వివరాలని అన్నిటిని కూడా సేకరిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ కేసుకి సంబంధించి ఎక్కడా కూడా ఏదైతే ఈ 11 మందిలో కూడా ఎవరెవరు ఏ మేరకు సహకరించారు, ఒక్కొక్కరి స్టాండ్ ఏంటి, ఈ ఫెర్టిలిటీ సెంటర్ లో ఒక్కొక్కరి స్టాండ్ ఏంటి, అలాగే వీరు ఎక్కడి నుంచి ఎక్కడికి పేద మహిళలను ఎలా ట్రాఫికింగ్ చేస్తున్నారు, అలాగే గిరిజన ప్రాంతాలైనా నార్త్ సైడ్ కూడా ఏమైనా మహిళల్ని ఈ విధంగా మభ్యపెట్టి తీసుకుంటున్నారా, అసలు ఇతర రాష్ట్రాలకి సంబంధించి పేద మహిళల్ని ఎలా గుర్తిస్తున్నారు, వారికి వైద్యం పేరుతో ఏదైతే ఉచిత వైద్యం పేరుతో వారిని ఎలా కన్వర్ట్ చేస్తున్నారు, ఇప్పటి వరకు ఎంతమంది బాధితులు ఉన్నారు, బాధితుల చిట్టా కూడా తెలియాల్సింది. కాబట్టి బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులు చాలా మంది కూడా ఇప్పటికే అడాప్ట్ చేసుకొని, అలాగే వారు ఏదైతే అడాప్ట్ చేసుకున్నటువంటి నేపథ్యంలో వారు కూడా ముందుకు వస్తే ఇంకా ఈ కేసుకి సంబంధించి ఇంకా కీలకమైనటువంటి ఆధారాలు ఈ కేసు ఇంకా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. కానీ బాధితులు కొంతమంది అయితే గుట్టు చప్పుడు కాకుండా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఏదైతే ఈ కేసులో చాలా వరకు కూడా చాలా క్రిమినల్ కేసులు యాడ్ అయి ఉన్నాయి. ఒక బేబీని అడాప్ట్ చేసుకోవాలంటే కొన్ని ప్రొసీడింగ్స్ ఉంటాయి. యాజ్ పర్ నార్మ్స్ క్రిమినల్ ఏదైతే లా ప్రకారము ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా ఇతర తల్లి సంతానాన్ని వేరే తల్లికి అందించడము చాలా వరకు కూడా నమ్రత చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగుస్తుందనేసి తెలుస్తుంది. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ ఉషా.